ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా రుక్మిణి, నువ్వు రాజు పాలు నీళ్లలా కలిసి ఉండాలని, మిమ్మల్ని ఏ శక్తి వేరు చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోపలికి వెళ్ళమ్మా. నా కొడుకు గురించి నేను మాటిస్తే నేను కన్న తల్లిని ఎట్లా అవుతాను నాయనా? ఓమ్మా ఆగమ్మా, ఆగండమ్మా, ఆగండి. ఆగమ్మా. ఎవరమ్మా నువ్వు? ఏయ్ ఆగయ్యా. సెక్యూరిటీ ఆగు. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి నీకు? నన్ను గుర్తుపట్టలేదా బాబాయ్? నేనెంత చెప్తున్నా వినకుండా నన్ను నెట్టేసుకుంటూ లోపలికి వచ్చేసింది సార్. నీకు గుర్తులేనా? నీ సంగతి తర్వాత చెప్తాను ఉండు అని నన్ను నెట్టేసి వచ్చింది సార్. ఏమ్మా నువ్వు బయటికి రా. సెక్యూరిటీ నువ్వు ఆగు. ఓకే సార్. వెళ్ళు. చూడమ్మా, నీకేదన్నా సమస్య ఉంటే రేపొద్దున ఆఫీస్కి వచ్చి మాట్లాడు. ఇప్పుడు కుదరదు. నానా 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 ఏమన్నా? అవును నాన్నా, నేను నీ కూతురు రూపని. అలా చూస్తున్నారేంటి నాన్న? ఓ, చచ్చిపోయిన రూప ఎలా వచ్చింది అని షాక్ అవుతున్నారా? లేదంటే నా రూపం రూపలా లేదని ఆలోచనలో ఉన్నారా? నేను చనిపోయాననుకున్నారా? లేదు నాన్న, బతికే ఉన్నాను. మీకోసమే బతికాను. ఎవర్రాజు అమ్మాయి నా పేరుతో వచ్చి నాటకం ఆడుతుంది? అదే అర్థం కావడం లేదు అమ్మాయి గారు.
నన్ను చూసి నేనే నమ్మలేకపోయాను నాన్న. మీరు నమ్మకపోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది? అచ్చ నాలాగే ఉంది. నాన్నా, ఎవరి అమ్మాయి? ఏయ్, ఎవరు నువ్వు? నాలాగే ఉన్నావని నేను లేని టైం చూసుకుని నా పేరుతో ఇక్కడున్నావా? ఏయ్, ఎవరు నువ్వు? తన పేరు రూప. ఇంతకీ నువ్వెవరు? ఏంటి రైస్ పీస్, నువ్వైనా నన్ను గుర్తుపట్టలేదా? నేను రూపా. నమ్మడం లేదా? అసలు ఈ అవతారం ఏంటి? శోభనం పెళ్లి కొడుకులాగా. అసలు ఏం జరుగుతుంది నాన్న ఇక్కడ? అసలెవరమ్మా నువ్వు? అమ్మా, అమ్మా, అమ్మా. ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి. అసలు నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. నిన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. నేనున్నన్ని రోజులు నాన్నని నిన్ను ఒకటి చేయాలని తపన పడ్డాను. నా వల్ల కాలేదు. కానీ ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావంటే నాన్న నిన్ను భారీగా యాక్సెప్ట్ చేశాడమ్మా. రాఘవ్ వచ్చి నాన్నకి నిజం చెప్పాడా అమ్మా?